ముంచైన ప్రేమ. మిగతా ఏ ప్రేమలైనా ముంచుతాయి, ముంచే వరకు తెలియదు మనల్ని ఎవడు ముంచుతాడో ఏంటో. మా ఇంటి దగ్గరలో, కరీంనగర్లో మా ఇంటి దగ్గరలోనే ఒక కుటుంబం ఉంది. అయితే వాళ్ళకి 3 పిల్లలు. ఆయన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం బయట దేశానికి వెళ్ళాడు పని చేసుకోవటానికి. అంటే ఆయన దుబాయ్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఈమెమీ చదువుకోలేదు, తన భార్య. పిల్లలు చాలా చిన్నగా ఉండి వాళ్ళు చదువుతూ ఉన్నారు. అయితే వరుసకి ఆయనకి అన్నయ్య అవుతాడు, ఆయనకి ఫోన్ చేశాడు, అన్నయ్య నేను నీకు డబ్బులు పంపిస్తా ఉంటాను కనుక, తనకేమీ తెలియదు కదా, కనుక అక్కడ రేటు ఎంత ఉందో కనుక్కొని ఒక చిన్న స్థలాన్ని కొను, తర్వాత నేను డబ్బులు పంపిస్తా ఉంటాను, అక్కడ ఒక ఇల్లు కడితే మాకు సొంత ఇల్లు ఉన్నట్లుంటదని, అన్నయ్య అవుతాడని వరుసకి ఆయనకి డబ్బులు పంపడం మొదలెట్టాడు. సరే ఆ తమ్ముడు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మొదటిసారి పంపిన డబ్బులతో ఆయన ఒక స్థలాన్ని కొన్నాడు. రెండోసారి పంపిన డబ్బులతో ఆయన ఒక స్థలం కొనుక్కున్నాడు. మూడోసారి పంపిన డబ్బులతో ముగ్గు పోసాడు. నాలుగోసారి పంపిన డబ్బులతో ఆయన ముగ్గు పోసుకున్నాడు. ఐదోసారి పంపిన డబ్బులతో గోడలు నిలబెట్టాడు. ఆరోసారి పంపిన డబ్బులతో ఆయన గోడలు నిలబెట్టుకున్నాడు. చివరికి వీళ్ళ ఇల్లు గోడల వరకు సాగింది, ఆయన ఇల్లు గృహప్రవేశం కూడా అయిపోయింది. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో ప్రేమలు ముంచుతాయి, ఎవడు ముంచుతాడో తెలియదు, ముంచే వరకు తెలియదు ఎవడు ముంచుతాడో ఏంటో. కానీ దేవుని ప్రేమ